చాలామంది స్టూడెంట్స్ మాకు డిగ్రీ అయింది మాకు ఉద్యోగం లేదు, లేదా పీజీ అయింది మాకు ఉద్యోగం లేదు, లేదా బీటెక్ అయింది ఎంటెక్ అయింది ఉద్యోగాలు లేవు, ఇలాంటి ఒక క్రిటికల్ కండిషన్స్లో ఐటీ సైడ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ బూమ్ చాలా బాగుంది, గ్రోత్ చాలా బాగుంటుంది, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అని కూడా చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది. అందువల్ల టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ నుంచి ఆర్ఎన్ రెడ్డి గారు, అలాగే వారి స్టూడెంట్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సపోజ్ మీకు మీ చదువు కంప్లీట్ అయ్యి 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, ఉద్యోగం లేదు, లేదా ఐటీ వైపు మేము వెళ్ళాలనుకుంటున్నాం లాంటి ఎన్నో డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. సో ఆర్ఎన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరైనా మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ముందైతే వారందరికీ వెల్కమ్ చెప్పేద్దాం. రెడ్డి గారు నమస్కారం అండి, శ్రీకాంత్ గారు నమస్కారం అండి. ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో స్టూడెంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో వచ్చారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు, వేరే వేరే చోట్ల వాళ్ళు ట్రై చేసి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జాబ్ సాధించారని మీరు చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో ఈసారి మీరు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వారి గురించి మీ మాటలు. 2013లో మన స్టూడెంట్ శ్రీకాంత్. ఓకే. ఇప్పుడు తను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు టీమ్ లీడ్గా. ఓకే. సో శ్రీకాంత్. సో శ్రీకాంత్ గారు వెల్కమ్ టు అవర్ షో అండి. మీ జర్నీ సార్కి నాకు తెలిసినప్పటికీ వ్యూవర్స్ కోసం ఒకసారి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి. నా బ్యాక్గ్రౌండ్ త్రిబుల్ సాఫ్ట్వేర్ది మనకు ఫస్ట్ టచ్ లేదు. సో మనకి సి లాంగ్వేజ్ అంటే ఏంటి, మన కాలేజీలో వెళ్ళినప్పుడు అంటే మనకు అంతదంటే కోడింగ్ అంటే భయంగా ఉండేది. నేను 12లో పాస్డ్ అవుట్ అయ్యాను. సో వేరే వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు, అవుట్ సైడ్ వాళ్ళు, సో ఇట్లా కోర్స్ నేర్చుకో ఇట్లా అనేసి. అప్పుడు నేనంటే ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాను సార్ దగ్గరికి. సో అప్పటికి కూడా మనకు 1 మంత్ వరకు ఆ ఫియర్ ఉంది, ఆ కోడింగ్ ఫియర్ ఉంది అంతా. సో నిదానంగా నేను సార్ దగ్గరికి వెళ్ళి చిన్నగా మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటా. సార్ అంటే మనకే విధంగా చెప్తే మన మైండ్కి ఎక్కుతుంది, ఆ విధంగా సార్ టీచింగ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో దాన్ని బట్టి మనకు ఆ కోడింగ్ అనే ఫియర్ తగ్గిపోయింది. మనం కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం, కష్టపడ్డాం. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడము. ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి. కడప మేడం నాది. మేము ఇద్దరం, నేను మా అన్న ఇద్దరం ఉంటాము. పేరెంట్స్ అండి? పేరెంట్స్ మా మదర్ లేదండి, మా డాడీ ఉన్నాడు. మా డాడీ ఫార్మరు. అంటే ఇప్పుడు ఇతన్ని మనం ఆలోచిస్తే కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎస్ సార్, దట్స్ వాట్, అందుకే అడిగాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ ఊరు? దూరు సార్, విలేజ్. 2013 నాకు గుర్తు అతను మన స్టూడెంట్. మరి ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్లో త్రిబుల్ చేసినప్పుడు కంప్యూటర్స్ కనెక్టెడ్ కాదు కదా. సో ఆ స్ట్రీమ్ అంటే నాన్ ఐటీ స్ట్రీమ్ నుంచి వచ్చినప్పుడు కోర్స్ .NET కోర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు బాగా గుర్తుంది, నా దగ్గరకు వచ్చి సర్వైవల్ కోసం ఫస్ట్ మేము ల్యాబ్ అసిస్టెంట్గా పెట్టుకున్నాం. ఓకే. అప్పుడు మేము అతనికి ఇచ్చింది 3,000 రూపాయల శాలరీ. ఓకే. సో ల్యాబ్ అసిస్టెంట్గా ఉంటూ తర్వాత నేర్చుకున్నారు, జాబ్లోకి వెళ్ళిపోయాడు, డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోయాడు. సో 10 years ట్రావెల్ చేశాడు, ఐటీలో ట్రావెల్ చేశాడు. ఇప్పుడు మరి 3,000 అంటే ఐటీలో గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. కరెక్ట్. ఫస్ట్ జాబ్ డెవలప్మెంట్గా ఏ కంపెనీలో జాయిన్ అయ్యావు? ఫస్ట్ iNative Solutions. iNative Tech Solutions. అక్కడ ఎంత ఉండే స్టార్టింగ్ ప్యాకేజ్? అక్కడ 7,500 సార్. 7,500. సో ఈ 10 yearsలో ఇప్పుడు అతను ఈజ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ టీమ్ లీడ్గా చేస్తున్నాడు. ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో నెంబర్ చెప్పలేనులే కానీ సో ఇట్ విల్ బి lakhs. కరెక్ట్. ఇది అన్నట్టు ఒక 10 సంవత్సరాలు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అమీర్పేటకు వచ్చి కోర్స్ తీసుకొని తర్వాత ఇక్కడ ఒక 3 months చేసావా? ల్యాబ్ అసిస్టెంట్గా ఎన్ని రోజులు చేసావు? 2 months సార్. 2-3 months చేసి జాబ్ వచ్చినాక మా కాడి నుంచి వెళ్ళిపోయాడు. సో అది కూడా జాబ్, ఐటీలో జాబ్ అన్నప్పుడు జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆడియన్స్కి తెలవడం కోసం క్యాంపస్ ప్లేస్మెంట్స్ వేరు, ఆఫ్ క్యాంపస్ వేరు. ఇప్పుడు మన కాడ ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళల్లో 3 categories ఉంటాయి. ఒకటి ఐఐటీలు, RECలు, టాప్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్లో డెఫినెట్గా ప్యాకేజెస్ చాలా భారీగా ఉంటాయి. అవి పర్ యానం 12 lakhs, పర్ యానం 30 lakhs, పర్ యానం 1 crore ప్యాకేజ్ వస్తుంది. రేర్. సెకండ్ సిటీ కాలేజెస్ లైక్ CBIT, ఇక్కడ ఈ కాలేజెస్ కూడా క్యాంపస్ ప్లేస్మెంటే జరుగుతుంది. వీళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్లో వస్తాయి. పర్ యానం 6 to 10 lakhs, 20 lakhs, 30 lakhs టచ్ అవుతుంది. థర్డ్ కేటగిరీ కాలేజెస్ రూరల్ కాలేజ్. ఎంత లేదన్నా క్యాంపస్ ప్లేస్మెంట్ తక్కువ ఉంటుంది. ఉన్నప్పటికీ అక్కడ ఒక 100 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే మేబీ ఒక 10-15 మందికి 20 మందికో
కంపెనీస్లలో రిక్రూట్మెంట్ క్యాంపస్ ద్వారా దొరుకుద్ది. మిగిలిన 80% పీపుల్ అయితే కంపల్సరీ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ పట్టా తీసుకున్నాక, డిగ్రీ తీసుకున్నాక జాబ్కి వెళ్ళాలి. జాబ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు జాబ్ ట్రయల్స్ ఎలా చేయాలనేది పెద్ద ప్రశ్నార్థకం. అక్కడే స్టూడెంట్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ గవర్నమెంట్ జాబులని, బ్యాంక్ జాబులని, లేకపోతే అక్కడ మెయిన్గా ఐటీ వైపు రావాలి అనుకుంటే బెటర్ ఏంటంటే దే హావ్ టు కమ్ టు హైదరాబాద్. మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏదో ఒకటి ఐడెంటిఫై చేసుకొని ఒక సబ్జెక్ట్ని వీళ్ళలాగా నేర్చుకొని ఆ తర్వాత ఆ సబ్జెక్టు వాళ్ళ ఇంజనీరింగు ప్లస్ .NET జావానో ఏదో ఒక సబ్జెక్టు ఐటీ సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పుడు మళ్ళీ 2 కేటగిరీ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఎంఎన్సి ఆఫ్ క్యాంపస్, ఒకటి చిన్న కంపెనీలు. ఎంఎన్సీలు అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కాలేజీ చేసేది క్యాంపస్ ఇంటర్వ్యూస్. వీళ్ళు కాలేజీలకు వెళ్ళి తెచ్చుకున్న కేటగిరీకి ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు లోకల్ అనౌన్స్మెంట్ చేసి డ్రైవ్స్ కండక్ట్ చేస్తాయి కంపెనీస్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు ఈ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి, మన పిల్లలు వెళ్తారు. అప్పుడు వాళ్ళకి వచ్చే ప్యాకేజ్ 4 lakhs 3 lakhs అలా ఉంటుంది కంపెనీని బట్టి. అక్కడ 2వ కేటగిరీ కంపెనీస్ ఉంటాయి. ఏది ఎంఎన్సీలు కాకుండా మీడియం సైజ్ కంపెనీస్ ఉంటాయి. 100 employee 200 employee. ఇప్పుడు తను చెప్పిన కంపెనీ నా ఆలోచన ప్రకారం 150 ఎంప్లాయీస్ ఎంతమంది? కరెక్ట్ సార్. స్టార్టింగ్ ఎంతమంది ఉంటారు మీరు పనిచేసేటప్పుడు ఆ కంపెనీలో? 20 members సార్. 20 employee 50 employee 100 employee 200 employee Initial stage లో చిన్న మధ్యతరగతి కంపెనీస్ అనొచ్చు. ఈ కంపెనీస్ ఎక్కడ కాలేజీలకు వెళ్ళలేవు. కాలేజీలకు వెళ్ళి తీసుకొచ్చుకోవటం అనేది ఉండదు. వాళ్ళకి దే నీడ్ ట్రైన్డ్ రిసోర్సెస్. సో ఆడియన్స్కి బాగా అర్థం కావాలి. ది నీడ్ ట్రైన్డ్. ఇన్ఫోసిస్ ఒక ఆఫ్ క్యాంపస్ అయినా క్యాంపస్ ఇంటర్వ్యూ చేసిన రిసోర్స్ని తీసుకున్నాక వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి సెపరేట్ ట్రైనింగ్ స్కూల్స్ మైసూర్లో అక్కడిక్కడ ఉంటాయి. వీళ్ళు ఒక 500 మంది క్యాంపస్లో నుంచి తెచ్చుకున్న పిల్లల్ని వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఒక 6 నెలలు సబ్జెక్ట్స్ అన్ని నేర్పిస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ 100 employee 50 employee చిన్న మధ్య తరగతి కంపెనీస్కి సెపరేట్ ట్రైనింగ్స్ ఇచ్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమీర్పేట కానీ బెంగళూరులో కానీ ఎక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి .NET ప్రాజెక్ట్ ఉంటే .NET నేర్పించే ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకుంటారు. జావా ప్రాజెక్ట్స్ ఉంటే జావా నేర్పిస్తున్న ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఓపెన్గా పెడతారు డ్రైవ్లు. సో ఈ అమీర్పేట కానీ బెంగళూరులో కానీ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్న పిల్లలకి జాబులు వచ్చే రూట్ ఇది అన్నట్టు. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుంది. ఒక అమ్మాయి ఇట్లనే వచ్చితే ఇట్లనే 7,000 8,000 ఆఫర్ వచ్చింది అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నా కిరాణా షాప్లో గుమస్తాకు కూడా నేను 10,000 ఇస్తున్నా కదా అంటే అప్పుడు ఆయన చెప్పా నీ గుమస్తాకి 10,000 రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ అమ్మాయికి ఇప్పుడు 8,000 10,000 జీతంతో స్టార్ట్ అవుతుంది. కానీ కెరియర్ అక్కడ ఉండదు. బూమింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ మీడియా కానీ ఐటీ కానీ బూమింగ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్లో శాలరీలు భయంకరమైన గ్రోత్ ఉంటుంది. సో వీళ్ళది ఆ అమ్మాయిది అది ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుందని నేను వాళ్ళ ఫాదర్ చెప్పి కన్విన్స్ చేశాను. ఆ అమ్మాయి తర్వాత 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఏదో పెళ్లి కుదిరిందని చెప్పి వచ్చినప్పుడు చెప్తుంది అమ్మాయి. అప్పుడు అమ్మాయి ప్యాకేజ్ చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు మీరు అది చెప్పబట్టి నేను జాయిన్ అయ్యాను. పేరెంట్స్ని కన్విన్స్ చేశారు. అందరూ చేయలేం కదా. 2009లో నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు నాకు టచ్లో. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు, మేనేజర్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ప్యాకేజీలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రిపుల్ చేసి ఇటు సైడ్ రావడానికి కారణం ఏంటి? ట్రిపుల్ చేసాం మేము. అక్కడ ఫస్ట్ ఏంటంటే మనకు ఓపెనింగ్స్ లేవు. సో ఇంకొకటి అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు మనకి. సో ఇక్కడ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం మాట ఇది. సో మీ గ్రోత్ ఎలా ఉందంటే బాగా టచ్ లో ఉండు. సో అంటే జనరల్ గా ఓల్డ్ స్టూడెంట్స్ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా వాళ్ళు వచ్చి కలవాలని. అంటే వాళ్ళు వాళ్ళ మనకు కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో తెలిస్తే ఇప్పుడు అది వీళ్ళని మనం ఇప్పుడున్న బ్యాచ్లలో ఎప్పుడు కూడా పాత స్టూడెంట్స్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ చేసే పని క్లాస్లో తీసుకెళ్ళి డయాస్ ఎక్కించి వాళ్ళ ప్రొఫైల్ చెప్పిస్తాను. ఇప్పుడున్న వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది కదా. కరెక్ట్. సో శ్రీకాంత్ గారితో పాటు ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు, వారిని కూడా ఒకసారి పలకరిద్దాం. కోటి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఇప్పుడు మీ జర్నీ చెప్పండి, మీ నేటివ్ ప్లేస్ అంటే మీరు ఎలా అసలు R&D IT స్కూల్కి వచ్చారనే దాని గురించి. సో బేసిక్గా మా ప్రాపర్ వచ్చేసి చిలుకలూరుపేట దగ్గర ఉప్పలపాడు అండి. మాది చాలా మిడిల్ క్లాస్, చాలా చిన్న కుటుంబం. సో మా పేరెంట్స్ హోటల్ బిజినెస్ రన్ చేస్తారండి. మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ టైం హైదరాబాద్ రావటం. సో ఎంప్లాయీగా నేనే చేంజ్ అనమాట.
ఫస్ట్ జనరేషన్. నాకు పెద్దగా ఐడియా లేదు ఇక్కడ హైదరాబాద్లో, బట్ మా బావగారు కొంచెం ఐటీ సైడ్ బూమింగ్ ఉంది, అటు సైడ్ వెళ్ళు చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు తెలియదు, బట్ మా రూమ్మేట్ నాకు సజెస్ట్ చేశాడు. ఒకటే ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఆయన దగ్గరికి వెళ్తే సెటిల్ అయిపోతారు, ఆయన డెడికేటెడ్గా ఉంటారు, మోర్ అకౌంటబుల్. తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ చెప్పారు సార్ చెప్పాలి అంటే. ట్రూ. సింపుల్ ఎగ్జాంపుల్, ఆ ముందు బ్యాచ్లో 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్ దగ్గర. ఇమీడియట్గా ఓపెనింగ్స్ ఉన్నాయి, రిక్రూట్ కూడా అయిపోయారు. సో అదే నమ్మకంతో వచ్చాను, ఆ నమ్మకం ఒమ్మవలేదు మేడం. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చేస్తున్నారు? అంటే తను 2017 స్టూడెంట్. ఓ ఓల్డ్ స్టూడెంట్స్లో. ఇప్పుడు 17 అంటే 6 years బ్యాక్. ఎస్ సార్. ప్రజెంట్ నేను మైక్రాన్ టెక్నాలజీస్, అది మెమరీ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేడం. మీదేం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేక? ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మేడం, ఈసీఈ. సో ట్రిపుల్ చేసినా ఇంజనీరింగ్ చేసినా ఐటీ సైడ్ రావచ్చు అనేది ఇంతకు మించి టెస్టిమోనియల్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంతేనా సార్? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, యాజ్ యూ సెడ్ లాస్ట్ టైం. లేదు, ఇంకా వీళ్ళని ఇంజనీరింగ్ చదివారు. ఇంకా కొన్ని కేసెస్ మరి మీరు గుర్తున్నాయో లేవు, ఫార్మసీ, అవును, బి ఫార్మసీ, ఏజీబీఎస్సి, బీకాము, బిఏ, సంబంధం ఏం లేదు అసలు. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి లెర్నింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఇంజనీరింగ్ బట్ నాట్ కంప్యూటర్స్, బట్ దే ఆర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి బాగానే ఉంటుంది. మనకి ఎప్పుడైతే అసలు ఇంజనీరింగ్ కంప్యూటర్స్ సంబంధం లేని డిగ్రీలు అయితే మనకి ఫార్మా నుంచి కానీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఒక 4 months నేర్చుకోవడానికి పడితే వాళ్ళకి 6 months పట్టవచ్చు, 7 months పట్టవచ్చు. లెర్నింగ్ స్లో ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంటర్వ్యూస్ కాడికి వచ్చేసరికి ఒక్కొక్కసారి లాస్ట్ ఈ మధ్య ఒక రిక్రూట్మెంట్లో మేము అంతా చేస్తే లాస్ట్ ఒక్క ఆఫర్ వచ్చింది, ఏజీబీఎస్సీ స్టూడెంట్కి ఆఫర్ వచ్చింది. బీటెక్ వాళ్ళకి రాలేదు. సో అబ్బాయిని నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకొస్తాను. క్యాలిబర్ టెక్నాలజీస్లో రాకేష్ అని ఒక అబ్బాయికి ఈ మధ్య జాబ్ వచ్చింది. అది మరి దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి, అట్లా అంటే ఇప్పుడు లెర్నింగ్లో ఫస్ట్ కోర్సుకి పర్ష్యూ అవుతున్నప్పుడు ఫస్ట్ 1 month మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ని ఫార్మా స్టూడెంట్ని పక్కన పెట్టినప్పుడు బీటెక్ స్టూడెంట్కి ఉన్న కంఫర్ట్ వీళ్ళకు ఉండదు, నాన్ కంప్యూటర్స్ నాన్ బీటెక్ వాళ్ళకి. కాకపోతే డే బై డే ఇంప్రూవ్ అవుతారు. లాస్ట్కి వచ్చరికి వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే డెడికేషన్. కరెక్ట్. అర్థమవుతుందండి, సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏమి ఉండదు, బ్రహ్మ విద్యలు కావు. కరెక్ట్. కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసినా కూడా అదే డెడికేషన్ స్టూడెంట్ నుంచి కూడా ఉండాలి. రైట్ మేడం. ఒప్పుకుంటారా? ఏదో నామకే వస్తే వచ్చామా అబ్బాయి ఈయన ఎంత స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారంటే అనుకోకుండా నా లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి, నేను కూడా నా ఎఫర్ట్ పెట్టాలి 100% అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పారు? సార్ చెప్పినట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తారు మేడం. సో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా చెప్పినా సరే మన సైడ్ ఎఫర్ట్స్ లేనప్పుడు అది వర్త్లెస్. ఇక్కడ మెయిన్ నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి అంటే, సార్ చెప్పడంతో పాటు ఆ కేర్ కూడా తీసుకుంటారు మెయిన్. సో సీనియర్స్ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు, సార్ సపోర్ట్ ఉంటుంది. సో మోర్ ఓవర్ మనం ఎఫర్ట్స్ పెడితేనే ఫ్రూట్స్ వస్తాయి. గ్రోత్ ఎలా ఉంది? నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు, చెప్పలేను. అంటే ఈ అబ్బాయి గురించి చెప్పాల్సిన 2 points. అంటే కోర్సు, జాబు, మధ్యలో వాళ్ళకి వాళ్ళ అచీవ్మెంట్స్ అప్పుడు ఒక ఫోను, ఒక విషయం, ఎప్పుడైనా వాళ్ళు నాకు ఏదైనా టీచర్స్ డేకి ఫోను, లేదా నాకు ఏదైనా మనకి డ్రైవ్స్ అవుతున్నప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ని పలకరిస్తుంటాం. టైం లేదు, ఈవెన్ మీ ఇంటర్వ్యూకి రమ్మని కూడా ఒక ఫోన్ చేశాను. తర్వాత నిన్న తను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడే టైం లేకుండా ఒక్క మాట చెప్పాను అంతే, టైం 9 కల్లా రమ్మన్నాం. ఇతని గురించి చెప్పాల్సింది 3 points మేడం. నెంబర్ 1, వెరీ వెరీ లైక్ అంటే అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? అది ఎలా తెలుసు అంటే ఆయన నాకు చెప్పింది గుర్తులేదు, కానీ నేను గమనిస్తా కదా, తెలిసిపోతుంది. నెంబర్ 2 ఏంటంటే బ్యాచ్లో కోర్సు చేసేటప్పుడు ఎలా ఉన్నాడో ఈ రోజుకి కూడా నాకు తెలుసు అతని ప్యాకేజ్ భయంకరంగా ఉంటుందని. ఎందుకంటే టెక్కీ అన్నట్టు బాగా నేర్చుకున్నాడు. మనకు మాట్లాడుతున్నప్పుడు 1-2 సార్లు గమనించాను నేను, ఖచ్చితంగా టాప్ ప్యాకేజ్ ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యాకేజ్ ఈ అబ్బాయికి ఉండే అవకాశం ఉంది యాజ్ ఎ టీచర్గా. నేను గెస్ కరెక్టేనా? ఇప్పుడు ఐటీలో ఎలా ఉంటుందంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి అంత ప్యాకేజ్ ఉంటుంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే. ఈ సందర్భంగా చాలామంది డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఉన్న స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు.
వాళ్ళందరి కోసం మీ వైపు నుంచి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. ప్రాపర్ రైట్ ఇన్స్టిట్యూట్, రైట్ ఫ్యాకల్టీ తో పాటు వీళ్ళలో కూడా డెడికేషన్ ఉండాలి. ఈ భయంతో అంటే సాఫ్ట్వేర్ వైపు జాబులు ఉంటాయో ఉండవో, సాఫ్ట్వేర్ కోర్స్ మనకు అర్థమవుద్దో కాదో అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాబ్స్ వైపు వెళ్తున్నారు. బట్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ని ఉండవు కదా. వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే ఎక్కడో ఒక్కడ స్కిల్, ఐటీ స్కిల్ ఏదో ఒకటి కోర్స్ చూస్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ సైడ్ నేర్చుకొని జాయిన్ అయ్యి ఎక్కడన్నా ఒక్కడ నేర్చుకుంటే ఐటీలో జాబ్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, ఫర్ ఎవర్. రైట్. సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు బేసిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది. మనం బేసిక్స్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి అక్కడ వర్త్ అంత ఎక్కువ ఉంటుంది మేడం. దానికి మెయిన్ రీజన్ సార్ చెప్పిన బేసిక్స్. నేను స్టిల్ నా జూనియర్స్ కూడా చెప్తా ఉంటాను, బేసిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. డెఫినెట్గా మనం చాలా హైట్స్ రీచ్ అవుతాం. మా దగ్గర మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫౌండేషన్ గట్టిగా వేస్తాం. నా టీచింగ్లో ఎంతమంది కనెక్టెడ్ అవ్వటానికి కారణం స్క్రాచ్ లెవెల్ ఫౌండేషన్. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం వెనకట తాతలు చెప్పేవాళ్ళు తాటి చెట్లు లోతు తవ్వి కింద రాళ్ళేసి గట్టి మట్టేసి ఇల్లు కట్టాలి, అప్పుడు ఆ ఇల్లు 100 ఏళ్ళు ఉంటుంది అన్నట్టు. నేనైతే ఆ కేరింగ్ బాగా తీసుకుంటా. సో ఆ కేరింగ్ తీసుకుంటాం వల్ల ఆ స్టూడెంటు కంపెనీకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతని ప్రోగ్రామింగ్ స్కిల్స్ అల్టిమేట్ ఉంటాయి ఇఫ్ దే ఫాలో మై వర్డ్స్ 100%. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే ఐటీ జాబ్ అనేది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అంట. బట్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్గా లేక. ఐటీ జాబ్లో స్ట్రెస్ ఉంటుందా స్ట్రెస్ ఉండదా అంటే నువ్వు ఐటీ జాబ్కి ఒక అర్జునుడిలాగా పోతే స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు మన కాడి నుంచి పోయేటోళ్ళంతా అభిమన్యులు, హాఫ్ నాలెడ్జ్, వాళ్ళు స్ట్రెస్ ఉంటుంది. ఐటీ జాబ్లో స్ట్రెస్ ఉండటానికి కారణం ఓన్లీ రీజన్ సరిగా నేర్చుకోకుండా వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్తున్నారు. ఈవెన్ మా దగ్గర జాయిన్ అయితే వాళ్ళు పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా బాగా నేర్పండి, బాగా నేర్చుకున్నాక మా వాడికి జాబ్ వస్తే పర్వాలేదు అన్నట్టు ఎవరు ఉండరు. జాయిన్ అయ్యే రోజే ఎప్పుడు వస్తుంది జాబ్. సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఎంఎన్సీస్లో వస్తుంది అన్న. అలానే సార్ దగ్గర నుంచి మేము వెళ్ళాం కాబట్టి నేను కెరీర్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. రైట్. స్ట్రెస్ ఉండదు. సో మనం మోర్ కంఫర్ట్గా ఉంటాం, ఈవెన్ మోర్ యాక్యురేటీ కూడా ఉంటుంది. రైట్. నేను ఎప్పటికీ సార్కి చాలా థ్యాంక్ఫుల్. సార్ చెప్పుకొని ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేస్తారు. మనవాడికి కూడా ఇంట్రెస్ట్. మేము ఒకసారి చేసామా 2 సార్లు 2 times మన క్యాంపస్లో సెల్లార్లో పెట్టి బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసాం. So even I have so many friends from another institutes, but they are not that much capable. Even they don't know that much basics. ఇప్పుడు వీళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా మేడం, తనలాగా వెళ్ళిన మన స్టూడెంట్స్ కొలీగ్స్ వీళ్ళతో పాటు జాబ్ చేసేటప్పుడు కంపారిజన్లో వాళ్ళకి కొంచెం తెలిసిపోతుంది. వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారు కదా, వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ని బ్రదర్స్ని మనకు రిఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఫోన్లో చెప్తారు, సార్ నేను మీ స్టూడెంట్ కోటి మా కొలీగు, నేను మీ స్టూడెంట్ని కాదు, ఆ డిఫరెన్స్ అయితే ఉంది, అందుకే మా బ్రదర్ని మీకు దగ్గర పంపిస్తున్నానండి. మీ దగ్గర నుంచి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళ మౌత్ పబ్లిసిటీయే మీకు పోతుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్తో వస్తాయి. కంపెనీస్ వచ్చేది కూడా అట్లనే మాకు. ఎగ్జాక్ట్లీ సార్. రిక్రూట్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.